పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో దువ్వ హైవే స్కూల్ ప్రాంగణం చెరువును తలపిస్తుంది. స్కూల్లో నీరు చేరడంతో విద్యార్థులు స్కూల్కి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. వర్షం పడ్డ ప్రతిసారి స్కూల్లోకి నీరు వస్తూ ఉండడంతో తమకు ఇబ్బందిగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలలో తరగతి గదుల్లో వరకు కూడా వర్షపు నీరు చేరుతూ ఉండడంతో తాము స్కూల్కి వెళ్లలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ప్రారంభం అంతా వర్షం నీటితో నిండిపోవడం జరిగింది. ఈ హై స్కూల్ ఇలా జరగడం కారణం హైవే రోడ్డు మా స్కూల్ మీద హైట్ ఉండడం, హైవే మీద వెళ్ళే వర్షపు నీరు కూడా డ్రైనేజీ ద్వారా హై స్కూల్లోకి రావడం, అలాగే నీరు లాగకపోవడం వల్ల ఈ పిల్లలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. దీన్ని ఆర్మీల రాధాకి తణుకు శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేమందరం కృషి చేస్తాం. మన నాయకులు అందరూ కూడా అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి ఎప్పుడు పిల్లలకి ఇబ్బంది లేకుండా మా సార్ చెప్పి ప్రత్యేక గ్రాంట్స్ కూడా ఆయన్ని మేము రిక్వెస్ట్ చేసి ఈ హై స్కూల్ని ఇంకా కొంచెం హైటు వచ్చే విధంగా నిర్వహిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఇటీవల